సో సెకండ్ హాఫ్ తమన్ మళ్ళీ ఇవాళ రీల్ బై రీల్ చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా మేము అందరూ ఏదైతే హై ఫీల్ అవుతున్నామో బాలకృష్ణ గారిని మాస్ తో పాటు అందంగా చూపించాలని మేము ఏదైతే ఇంటెన్షన్ తో మొదలెట్టామో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అలానే యాక్షన్ అంటే మీకు ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి దీంట్లో. సో జాన్ 12 కోసం అందరిలాగే మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. ఆంధ్రాలో అంటే యాక్చువల్లీ 3 ఈవెంట్స్ ప్లాన్ చేసాము. ఒకటి ఫస్ట్ జాన్ 2 ట్రైలర్ అనుకుంటున్నాం హైదరాబాద్ లో. జాన్ 4 యుఎస్ టైమింగ్స్ లో యుఎస్ లో ఇవి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అక్కడ ఒక సాంగ్ లాంచ్ చేద్దామని. తర్వాత జాన్ 8 ఆంధ్రాలో ప్రీ రిలీజ్ ఈవెంట్. అంటే ఆంధ్రాలో అంటే మోస్ట్లీ విజయవాడ కానీ మంగళగిరి కానీ. సంక్రాంతి సినిమాలకి పేడ్ ప్రీమియర్స్ వస్తుంది. చెప్పాను కదా లాస్ట్ టైం మనమే చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం 4 o'clock నుంచి. ఎఫ్డిసి చైర్మన్ గారు అమెరికాలో ఉన్నారు. ఆయన దిగిన తర్వాత ముందు ఆయన సినిమా ఉంది, ఆయన ఏం తేలుస్తారో తర్వాత సినిమా. అదే సార్ ఇప్పుడు మీకు చెప్పిందే నేను వింటాను కదా, నేను కొత్తగా నాకేం చెప్పరు కదా సపరేట్ గా. సీఎం గారు చెప్పేశారు ఓకే. ఇప్పుడు ఎఫ్డిసి చైర్మన్ గారు సినిమా నాకంటే ముందు ఉంది, ఆయన ఏం తేలుస్తారో మాది అదే కదా. మ్యామ్ అదే అంటున్నాను కదా మ్యామ్, దిల్ రాజు గారు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి అందరం కలిసి డిసైడ్ చేసి దెన్ ఎలా విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది చూడాలి. నా కాంబినేషన్ కాదు, నేను ఆయనతో పని చేయాలన్నది ఎప్పటి నుంచో నేను వెయిట్ చేస్తున్నా. నాతో కాంబినేషన్ ఏంటి, నేను హీరోయిన్ ఏంటి కానీ నేను ఎప్పటి నుంచో ఆయనతో పని ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేయాలని అందరికి ఉంటుంది కదా, చాలా ఎక్కువ ఉన్నింది. సో నేను అదైతే నేను ప్రౌడ్ గా చాలా చెప్పగలిగింది ఏంటంటే, ఇప్పుడు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన లాస్ట్ 25-30 years నుంచి కూడా బాలకృష్ణ గారిని నేను చూపించినట్టుగా ఎవరు చూపించలేదు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాను నేను. నా సినిమాలో వాళ్ళ ఉన్న విజువల్స్, ఇప్పుడు మా సినిమాలో ఉన్న విజువల్స్ లాస్ట్ 20-25 years లో ఎప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో విజువల్స్ అలా లేదు. సినిమా పరిశ్రమ మీద ప్లస్ గానీ మైనస్ గానీ ఉండే అవకాశం ఉంది. రీసెంట్ డెవలప్మెంట్ దేని గురించి? అల్లు అర్జున్ గారి అరెస్ట్ బయటకు రావడం. సార్ ఒక్క డాకు మహారాజ్ గురించే మాట్లాడుకున్నాం ప్లీజ్. నేను అందుకే పేరు చెప్పలేదు కదా. నాకు రీసెంట్ డెవలప్మెంట్ సినిమా మీద అది ప్రభావం వద్దు సార్, అసలు ఆ ఎలిమెంట్ లేదు. అదే చెప్పాను కదండి, సినిమా మొత్తంలో బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్, పాప ఎమోషన్, అలానే మిగతా యాక్టర్స్ లైక్ శ్రద్ధా శ్రీనాథ్ గారు కావచ్చు, ప్రజ్ఞ కావచ్చు, అలానే బాబీ డియోల్ కావచ్చు, అందరికి ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్లే ఉంటుంది. విక్రమార్కుడు చూసారా గురుగారు? ఈ సినిమా చూస్తే ఎక్కడ ప్రాంతంలో జరుగుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి, మన కథ కాదా అనేది మీకు అర్థమైపోతుంది. పార్ట్ 1 ముందు చూద్దామండి, తర్వాత పార్ట్ 2 ఉందా? సంక్రాంతి పండుగలా ఉంటుందండి బాలకృష్ణ గారి క్యారెక్టర్. బాలకృష్ణ గారు ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే గారు అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది, మరి వైలెంట్ గా చూపిస్తే అది డిసైడ్ చేసే అవకాశం ఉందా? ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ జనాలకి ఏమి ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వైలెంట్ గా రియాక్షన్ అవ్వాల్సి వస్తే అవ్వాలా లేదా? సో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా నిజంగా సమస్య వస్తే రియాక్ట్ అయితే ఎలా ఉంటుంది, ఈ కథలో కూడా ఏదైనా సమస్య వస్తే నిజాయితీగా పోరాడతారు. అదే అంటే ఈ కథకి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది. ఒక నార్త్ ఇండియాలో బాబీ డియోల్ గారు లాంటి క్యారెక్టర్ ఉండాలనేది మేము ముందు నుంచి అనుకున్నాం. ఇన్ఫాక్ట్ యానిమల్ కన్నా 4 months ముందే మేము కన్సెప్ట్ లాక్ చేయడం జరిగింది.
తెలుగు రిలీజ్ తర్వాత ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసిన దాని తర్వాత ప్లాన్ చేద్దాం 1 వీక్ తర్వాత. రాజు గారి 2 సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, థియేటర్ స్పెషల్ అంటే రాజు గారికి 3 సినిమాలు నైజాం ఆయనే కదా. సో రాజు గారు ఎప్పుడైనా ఆయన సినిమాల కంటే నా సినిమాకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు. సో నాకు ఆయనతో ఆ విషయంలో ఎప్పుడు ప్రాబ్లం. ఇప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా బెనిఫిట్ షోస్ పక్కన పెట్టి టికెట్ హైక్ వల్ల ఉండడం వల్ల లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్ ఎంత ఫరక్ పడుతుంది కలెక్షన్స్? అది ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు సార్. ఎప్పుడైనా టికెట్ హైక్ ఎందుకు అడుగుతామంటే బడ్జెట్ మేము అనుకున్న దానికంటే ఎక్కువ అయ్యి ఈ సినిమాకి ఇంత బడ్జెట్ పెడితేనే ఈ సినిమా విజువల్ అలా వస్తుంది అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు టికెట్ హైక్ అడుగుతాం. ప్రతి సినిమాకి టికెట్ హైక్ అడగం కదా. సో ఏ సినిమాకి ఆ టికెట్ హైక్ అవసరమో అనుకుంటామో ఆ సినిమాకి డెఫినెట్ గా అడుగుతాం. సో ముఖ్యంగా బడ్జెట్ లో హీరోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అది తగ్గించే ఆలోచనలు ఏమన్నా ఉందా? అది మీరు హీరోలను అడగాలి మేడం. నన్ను అడిగితే నేను ఏం చెప్తాను. నేను ప్రొడ్యూసర్ గా హీరోలు అడిగింది ఇవ్వడం మా బాధ్యత ఉంది. ఎందుకంటే పోస్టర్ మీద ఉండేది ఆయన. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అంటున్నారు, తర్వాత బాబీ సినిమా, తర్వాత సితారా సినిమా అంటారు కదా. బాలకృష్ణ గారి సినిమా అన్నప్పుడు హీరో సినిమా కదా. ఫస్ట్ ఆయన హ్యాపీ చేసిన తర్వాత కదా ఏదైనా హీరో తర్వాతే కదా ఏదైనా హీరో మూలనే టికెట్ దిగేది. మీరు ఇలాంటి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ నడుస్తుంది. యుఎస్ డిస్ట్రిబ్యూటర్ 3 సినిమాలకి ఇప్పుడు సేమ్. మీ 2 సినిమాల్ని ఓపెనింగ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. గేమ్ చేంజర్ అండ్ డాకు మహారాజ్ అన్అఫిషియల్ గా ఓపెన్ చేశారు. డాకు మహారాజ్ కొన్ని ఎక్స్ట్రీ స్క్రీన్స్ మేము ఇంకా అఫిషియల్ ఓపెన్ చేయలేదు. ఏంటి డిస్ట్రిబ్యూటర్ మీద కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ పర్టికులర్ గా గేమ్ చేంజర్ కంటే కూడా డాకు మహారాజ్ ప్రయారిటైజ్ చేస్తున్నారు ఎక్స్ట్రీ స్క్రీన్స్ కానీ అని చెప్పి అంటున్నారు. అదేం లేదండి. ఎందుకంటే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ కి తను ఏ సినిమా ఎంత పెట్టుకున్నాడో తనకి తప్పితే ఎవరికి తెలియదు. సో దేని ప్రయారిటైజ్ చేసుకుని దేనికి ఎలా చేసుకోవాలో తన ప్లానింగ్ తనకు ఉంటుంది కదా. ఫ్యాన్స్ కి వాళ్ళకు ఉండే ఎక్సైట్మెంట్ వాళ్ళకు ఉంటుంది. కొంచెం ఇంకా ఇది ఓపెనింగ్ లేదని స్లోగా ప్రాసెస్ చేసుకుని అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి. గేమ్ చేంజర్ 10th హ్యూజ్ రిలీజ్ తో ఓపెన్ అవుతుంది, హ్యూజ్ నెంబర్స్ తో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మా సినిమా, దాని తర్వాత వెంకటేష్ గారి సినిమా అన్ని అలానే ఓపెన్ అవుతాయి. ఏం ప్రాబ్లం ఉండదు. అన్ని ఈక్వల్ స్క్రీన్స్. అదే ఆర్డర్ ఫస్ట్ గేమ్ చేంజర్ తర్వాత మీ సినిమా తర్వాత వెంకటేష్ రిలీజ్ ఆర్డర్ చెప్పానండి.